మొన్న జూన్ 12న ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాష్ జరిగింది కదా. ఆఫ్టర్నూన్ 1:00కి 1:30కి అలా ఫ్లైట్ జర్నీ జస్ట్ స్టార్ట్ అయింది. ఆ కాసేపటికే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ క్రాష్ జరగడం అంటే ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇంకా లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. నేను ఎప్పుడు ఫ్రీక్వెంట్గా ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్లైట్ జర్నీనే చేస్తాము. ఎందుకంటే పంజాబ్ నుంచి ట్రైన్ అంటే 3 days 2 days అలా పడుతుంది కాబట్టి రీసెంట్గా జాన్లో అలా నేను ఇంటికి వెళ్ళాను. మా ఇంటి ఫంక్షన్ ఉన్నప్పుడు 15 days అలా ఉండి మళ్ళీ రిటర్న్ అవుతుంది. లోపలికి వెళ్ళి చెక్ ఇన్ చేసుకొని ఫ్లైట్లో వెళ్ళి కూర్చున్నాం అందరము. కానీ ఫ్లైట్ స్టార్ట్ చేయడానికి వెదర్ బాగాలేదు, ఏ ట్రాఫిక్ ఉందని చెప్పి ఒక 20 minutes అలా డిలే అయింది. మినిట్స్ తర్వాత మళ్ళీ పైలట్ అనౌన్స్ చేశాడు, వీఆర్ గోయింగ్ టు టేక్ ఆఫ్ అని చెప్పి. ఓకే, అంత బాగానే ఉంది. టేక్ ఆఫ్ అయినా ఒక 10 minutesకి బాగా టర్బులెన్స్ వచ్చింది. ఎంత టర్బులెన్స్ అంటే నా లైఫ్లో నేను ఎప్పుడు అలా ఎక్స్పీరియన్స్ చేయలేదు. చాలా అందరు ఎవరికి వాళ్ళు ఇట్లా ప్రేయర్ చేసుకుంటున్నారు, ఇంకా కొంతమంది ఏడుస్తున్నారు. అంటే కొంచెం అట్లాగే అయ్యి ఒక 10 minutesకి అప్పటికి ఓకే, మొత్తం స్టేబుల్ అయిపోయింది. జస్ట్ టర్బులెన్స్ వస్తేనే నాకు అంత భయం వేసింది. ఏం తెలియకుండా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చనిపోవడం అంటే చాలా బాధాకరం. అసలు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. అసలు ఇద్దరు పైలట్స్ వాళ్ళ లైఫ్, వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అంటే ఒకరు 8,000 hours కంటే ఎక్కువగా ట్రావెల్ చేశారు ఫ్లైట్లో, ఒకరేమో 1,000 hours. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే ఇద్దరు డాక్టర్స్ రాజస్థాన్ నుంచి వెళ్ళి లండన్లో సెటిల్ అవుదాం అనుకున్నారు. ఫ్యామిలీ అందరు వెళ్ళారు, కానీ అక్కడే వాళ్ళ డెస్టినేషన్ ఉంటుందని చెప్పి లండన్ వెళ్ళారని వాళ్ళు ఎవ్వరికీ తెలియదు కదా. అందుకే లైఫ్లో ఎప్పుడైనా మనం గ్రాటిట్యూడ్తో ఉండాలి. ఎప్పుడు ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవ్రీ మూమెంట్ మనకు తెలియదు కదా.